నమస్తే, వెల్కమ్ టు జేకే టీవీ. నేను శ్రీదేవి. కివీ పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి పోషకాల గని అంటారు. వీటిలో విటమిన్ సి, కే, ఈ అండ్ పోలేట్, పొటాషియం, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కివీ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, గుండె జబ్బుల ప్రమాదము తగ్గుతుంది మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇక కివీ పండ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఒక కివీ పండులో రోజువారీ సిఫార్సు చేసిన విటమిన్ సి మోతాదు దాదాపుగా ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి, శరీరంలోని కణాలను నష్టం నుండి రక్షించడానికి సహాయపడుతుంది. ఇక కివీ పండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. ఇక కివీ పండ్లలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కివీ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం కివీ ఫ్రూట్స్ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది. బరువు నిర్వహణకు సహాయపడుతుంది. కివీ ఫ్రూట్స్లో క్యాలరీలు తక్కువగా మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఇక ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఇక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కివీ ఫ్రూట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవు. ఇది మధుమేహం ఉన్న వ్యక్తులకు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి మంచి ఆహారం. కివీ ఫ్రూట్స్ ఎలా తినాలి? కివీ ఫ్రూట్స్ పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన పండు. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఫ్రూట్స్ తొక్కతో సహా తినవచ్చు. తొక్కలో కూడా ఫైబర్, పోషకాలు ఉంటాయి. మీరు కివీ ఫ్రూట్స్ సగానికి కోసి చెంచాతో తినవచ్చు, లేదా ముక్కలుగా కట్ చేసి సలాడ్లో లేదా స్మూదీలలో ఉపయోగించుకోవచ్చు. రోజుకు 1-2 కివీ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JKTV.